ఈరోజు లివర్ ఫ్రై చేసుకుందామండి. దాని గురించి అని నేను 1/2 కేజీ లివర్ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ కొంచెం మెత్తగా ముద్దలా చేశానండి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఇది మసాలాలన్నీ పట్టిందండి. కొబ్బరి, అల్లం, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగా ఇవన్నీ పట్టిన మసాలా ముద్దండి. ఇప్పుడు ఇది మనం పోపు వేసుకుందామండి. అలాగే కళాయి పొయ్యి మీద పెట్టాను. 4 స్పూన్లు నూనె వేసానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుందాము. వేసుకొని కొంచెం కలుపుకుందామండి. ఇంకండి ఈ మసాలా ముద్ద కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అది కొంచెం బాగా ఏగాలండి, పచ్చివాసన పోయే వరకు. సరిపడిన ఉప్పు కూడా వేసేసుకుంటున్నామండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అంగండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదా. వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి మసాలా ముద్ద వేగిపోయింది కదా. ఇప్పుడు లివర్ వేసేసుకుందామండి. వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి కలుపుకుంటున్నాం కదా. కలిపేసుకొని మసాలా మొత్తం పట్టిలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ఈ లివర్ లో ఉన్న వాటర్ అంతా దిగిపోద్దండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూద్దాము. నీరు చూడండి, నీరు అంతా ఎలా దిగిపోయిందో. ఇంకోండి ఇంకా మూత పెట్టకూడదండి. ఇంక మూత పెట్టను. నీరంతా దిగిపోయింది కదా, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మనం ఫ్రైలో చేద్దాం అనుకున్నాం కదా, అందుకని ఇంక మూత పెట్టకూడదు. ఇంకోండి ఈ నీరంతా దగ్గరికి అయిపోవాలి, ఈ ముక్కలకు పట్టేవాలి మసాలా మొత్తం. అప్పుడు కారం వేసుకోవాలండి. అలాగైతేనే లివర్ ఫ్రై చాలా బాగుంటది. ఇంకోండి వేగిపోయింది చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇంకోండి కారం వేస్తున్నాను. నేను 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవడమేనండి లివర్ ఫ్రై. ఇంకోండి కారం వేసేసుకున్నాం కదా, కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుందామండి. ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఇలా చేసుకుంటే ఎమ్మిగా సూపర్గా ఉంటది. ఇంకోండి వేగిపోయింది కదా చూడండి, మొత్తం వేగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఇంకోండి కలిపేసుకున్నాం కదా. ఇలా చేసుకుంటే లివర్ ఫ్రై రసానికి కానీ పప్పుచారుకి కానీ నంచుకోవడానికి మాత్రం సూపర్గా ఉంటుందండి. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మసాలా మిక్సీ పట్టి వేసాం కాబట్టి చపాతీకి కూడా చాలా బాగుంటుందండి తినడానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. లివర్ ఫ్రై ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. చాలా బాగుంటుంది.